ప్రధానంగా ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రధానమైనది. ముఖ్యంగా ఇది ఆత్మవిశ్వాసం అనేది ముఖ్యంగా మనకి స్టూడెంట్స్ దగ్గర కనపడతా ఉంటుంది. నేను ఫ్యాకల్టీగా చూసినప్పుడు ఈ స్టూడెంట్స్‌లో వాళ్ళు మేము రాయలేస్తాం, రాయలేమా? మా ఫ్రెండ్ కంటే మా క్లాస్ ర్యాంకర్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయా? వాడికంటే వీడి దగ్గర తెలివితేటలకు ఆత్మన్యూనత భావం, ఆత్మవిశ్వాసం, ఇన్ఫీరియారిటీ అనేది వీళ్ళని ఆత్మన్యూనత వైపు చేయటం వల్ల వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోతారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ లాగా చందంలాగా తయారైంది. సోదరులారా, సోదరీమణులారా, సో ఇది స్టూడెంట్స్కి సంబంధించిన అంశమే కాకుండా మనుషులందరికీ సంబంధించిన అంశంగా చూడాలి. మహిళలు ఉన్నారనుకోండి, మగవాళ్ళంతా మేము చేయలేమనుకుంటారు. పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళంతా మేము చేయలేమనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు ఆ కులంలో తప్ప మేము తక్కువ కులాలు చేయలేమనుకుంటారు. ఈ కులానికి వచ్చేసరికి ఈ కులంలో డబ్బులు ఉన్నోళ్ళు తప్ప మేము చేయలేమని ఈ కులంలో కింది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అనుకుంటారు. ఇదంతా కూడా వాళ్ళ యొక్క మానసికమైనటువంటి భావనలకు సంబంధించి కానీ, వాళ్ళ పుట్టి పెరిగినటువంటి వాతావరణాలకు సంబంధించి కానీ ఇది జరుగుతుందనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఒక విద్యార్థిని మనం తీసుకున్నప్పుడు టీచర్స్ని అడగండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, మీకు తెలియని అంశాలు ఆ విధంగా దాని మీద సబ్జెక్ట్ చదవండి. ఇదే విధంగా లైఫ్లో కూడా మీకు దగ్గర బంధుమిత్రులని, మీ స్నేహితులని మీకు ఏదైనా విషయం వచ్చినప్పుడు వాళ్ళతో చర్చించండి. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి, పెద్ద విషయాలప్పుడు వాళ్ళతో చర్చించండి. ఆ విధంగా మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో, అంటే ఉద్యోగమా, వ్యాపారం, వాటికి సంబంధించి ఎక్స్పర్ట్స్ దాకా వెళ్ళండి. సో చిన్న చిన్న విషయాలకు సంబంధించి మీరే ఆలోచించి ఏది మంచి ఏది చెడు నిర్ణయం తీసుకుంటే ముందుకు వెళ్ళండి. కొంచెం మీరు డిసిషన్ మేకింగ్ తీసుకోలేనప్పుడు మీ కుటుంబ సభ్యులను తీసుకోండి. మీ బంధుమిత్రులు మీకు దగ్గరగా మీకు హాని చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీ అభిప్రాయం తీసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, క్రీడా రంగంలో అథ్లెటిక్స్లో కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్లో కానివ్వండి, అదేవిధంగా సాంస్కృతిక విభాగాలు, కళారంగాల్లో కూడా ఈ సృజనాత్మకత అనేది చాలా ప్రధానమైంది. క్రియేటివిటీ కూడా ప్రధానమైంది. దాన్ని స్క్రిప్ట్ని అనుకోండి, మీరు అనుకున్న తర్వాత మైండ్లో దాన్ని పేపర్ మీద పెట్టండి. మీకు సస్పెక్టెడ్ డౌట్ వస్తే సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులతో కొంచెం అవగాహన, కొంచెం నాలెడ్జ్ తక్కువ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఆయా సమాజం పట్ల, ఆయా అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇవాళ రేపు కష్టం కూడా కాదు. సుదూరంలో ఉన్న మీకు పరిచయస్తులు, మీ శ్రేయభిలాషులు ఎవరైతే ఉంటారో ఫోన్ చేసి వీడియో కాలో లేకపోతే ఆడియో కాలో, టెలిఫోన్, టెక్స్ట్ కాలో చేసి ఫోన్లో మాట్లాడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా మీరు ఎన్నుకున్నటువంటి రంగాలలో ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి, ఆ విధంగా మీరు సక్సెస్ కావడానికి, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో ఆత్మ న్యూనతాభావం నుంచి ఆత్మవిశ్వాసం వైపు అడుగులు వేయడానికి, విజయ పదం వైపు అడుగులు వేయడానికి ఆస్కారం ఉన్నది అని తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా, మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ని మనం తీసుకున్నప్పుడు అతను చిన్నతనంలో వాళ్ళ టీచర్ ఐన్స్టీన్కి చదువు చెప్పలేమని ఒక ఉత్తరం రాసి పంపిస్తాడు. బాల ఐన్స్టీన్ అది వాళ్ళ అమ్మకి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళ అమ్మ చదువుతుంది. నీ కొడుకుని బాగు చేయడం మా వల్ల కాదు అని ఆ లెటర్ సారాంశం. వాళ్ళ అమ్మ ఏమని రాశారమ్మా అని ఈ ఐన్స్టీన్ వాళ్ళ అమ్మని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఐన్స్టీన్ అమ్మగారు, నాన్న నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు తప్ప నిన్ను లీడ్ చేసి పాఠాలు చెప్పేంత శక్తి సామర్థ్యాలు మాకు లేవని నీ గురువు రాశాడు నాన్న అని చెప్పేసి కొడుకులో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మ న్యూనతాభావాన్ని తీసివేసి ముందుకు వెళ్ళేటువంటి ఒక బూస్టింగ్ని చిన్నతనంలోనే ఐన్స్టీన్ తల్లి నేర్పింది. సో కాలగమనంలో చక్రంలో ఐన్స్టీన్ చాలా ప్రపంచం గర్వించేటువంటి ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్తాడు. ఎవరూ కనిపెట్టినటువంటి అనేక ఇన్నోవేషన్స్, కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాల్ని కనుక్కుంటాడు. అయిన తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ గురువుగారు రాసిచ్చినటువంటి, వాళ్ళ గురువుగారు అనలేమో వాళ్ళ టీచర్ రాసిచ్చినటువంటి లెటర్ వాళ్ళ అమ్మగారి పెట్టెలో దాచిపెడుతుంది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ జ్ఞాపకాల కోసం ఆ పెట్టెను తెరుస్తాడు ఐన్స్టీన్. ఆ పెట్టెను తెరిస్తే ఈ విషయాలు బోధపడతాయి. వాళ్ళ గురువుగారు, నీ కొడుక్కి నాలెడ్జ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, నీ కొడుక్కి మేము విద్యాబుద్ధులు నేర్పించలేమనే సారాంశం అక్కడ కనపడుతుంది. అప్పుడు పెద్ద అయినటువంటి సైంటిస్ట్ అయినటువంటి ఐన్స్టీన్ వాళ్ళ అమ్మగారు ఆ విషయం చదివిన తర్వాత, ఆ స్లిప్ తనకు గుర్తుకొచ్చిన తర్వాత, ఆ చిట్టి, ఆ లెటర్ గుర్తుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు తనతోనే ఏమన్నదో గుర్తు చేసుకుంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఏమని గుర్తు చేసుకుంటాడయ్యా అంటే, ఐన్స్టీన్ వాళ్ళ అమ్మగారు, నాన్న
నీకు చదువు చెప్పేంత శక్తి సామర్థ్యాలు మాకు లేవని తన తల్లి తనని బూస్టింగ్ చేసినటువంటి ఎనర్జీని, ఆ యొక్క పాజిటివ్ థింకింగ్ని ఐన్స్టీన్ గొప్పగా ఎదగటానికి ప్రేరణగా నిలుస్తుంది. ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా పిల్లలకు సంబంధించి వాళ్ళ బూస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో పిల్లలకి డిసిప్లిన్ నేర్పాల్సిన అవసరం ఉంది. ఏది మంచి ఏది చెడు విచక్షణ నేర్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిందే కాదు, కళాకారులు, క్రీడాకారులు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, వివిధ రంగాల్లో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా పాజిటివ్ దృక్పథంతో వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, సో అభివృద్ధి చెందడానికి సంబంధించి వచ్చినప్పుడు ఆత్మన్యూనతాభావం నుంచి మంచి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మక శక్తి, పరిశీలనా శక్తి, డిసిప్లైన్, క్రమశిక్షణ కూడా విజయానికి బాటలు వేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సోదరులారా, సోదరీమణులారా, ఒక పరీక్ష, అది పిల్లలు రాసే పరీక్ష కానీ, మనం జీవితంలో చేసే పనులకు సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించి కానివ్వండి, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకొని మనని తీసుకునే ఎక్స్పర్ట్స్తోని డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను. తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు యోగా చేయండి. మీరు మానసికంగా, శారీరకంగా కుదుట పడతారు. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మీరే కొన్ని నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. మీకంటే తెలియగల వాళ్ళు ఎవరూ లేరనే పరిస్థితికి మీరు ఆచితూచి వెళ్ళడం వల్ల ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఎగ్జామ్స్ రాసే పిల్లలకు సంబంధించిందే కాదు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే యువతకు సంబంధించిన అంశమే కాదు, ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ రాసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిందే కాదు, గ్రూప్ 1కి సంబంధించిందే కాదు, ఇది అందరికీ సంబంధించిన అంశంగా నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆత్మన్యూనతాభావాన్ని మీరు తుడిచిపెట్టుకోగలిగితే, మీరు ఒక మీటింగ్ చెప్పదలుచుకున్నారు, ఇట్లా అద్దం ముందు నిలబడి మీకు మీరే మీటింగ్ చెప్పుకోండి. ఆ విధంగా మీకు మీరు బెటర్మెంట్గా తయారవుతారు, మీకు మీరు గొప్పగా తయారవుతారు, మీకు మీరు గ్రేట్గా చెప్పుకోవడానికి ఆస్కారము ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో ఆత్మన్యూనతాభావాన్ని విడనాడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతోనే ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి అనేది నేను ఇక్కడ తెలియజేస్తాను. ఎలాగే అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించి ఏదైతే ఉందో సంఘ విద్రోహ కార్యకలాపాలు మినహాయించి సమాజ నిర్మాణంలో మీ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, మీ కుటుంబాల అభివృద్ధికి సంబంధించి, మీ ఊరు అభివృద్ధికి, మీ ప్రాంత అభివృద్ధికి, మీ రాష్ట్రం, జిల్లా, దేశం అభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా ఆత్మవిశ్వాసంతోనే ముందుకు పోవటం వల్ల మీరు ప్రయోజకులు కావడంతో పాటుగా మీ యొక్క ప్రాంతం, మీరందరూ, మీ బంధుమిత్రులు గర్వించే విధంగా, మీ ప్రాంతవాసులు గర్వించే విధంగా, ఈ దేశం గర్వించే విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.